హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సరివిల్లు. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా కుక్కర్లో సొరకాయ బజ్జీ ఎలా తయారు చేసేయాలో చూసేద్దాము. దానికోసం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, చింతపండు, పసుపు, కొంచెం ఆయిల్ అండ్ దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వేసుకొని కుక్కర్ అయితే క్లోజ్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఒక 3 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం తీసేసుకొని కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసేసుకున్నాము. కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అదంతా పక్కకు తీసి పెట్టుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని మెత్తగా అయితే మెదిపేసుకున్నాము. మెత్తగా మెదిపేసుకున్న సొరకాయ బజ్జీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మెత్తగా మెది పెట్టుకున్న సొరకాయ బజ్జీని కూడా అందులో వేసుకొని ఒక 5 minutes అయితే ఉడికిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.